భారత్పై ట్రంప్ దూకుడు ఎందుకు? అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. భారత్ నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై ట్రంప్ మొత్తంగా 50% సుంకాలు విధించారు. అయితే ఓ చక్కని వాణిజ్య ఒప్పందం కుదరడానికి దౌత్య మార్గం సాయపడుతుందనే ఆశతో భారత్ ఇప్పటిదాకా ట్రంప్ దూకుడుపై సంయమనం పాటిస్తోంది. కానీ శ్వేత సౌధం నుంచి ఎటువంటి హామీలు కనిపించడం లేదు. ఢిల్లీ అంగీకరించని ఎన్నో అంశాలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందులో ముఖ్యమైనది భారతదేశాన్ని, దాని వైర దేశమైన పాకిస్తాన్ను ఒకే ఘాటన కట్టి చూడడం. రెండు దక్షిణాసియా ప్రత్యర్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన కొన్ని వారాల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు అమెరికా అధ్యక్షుడు శ్వేత సౌధంలో ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత ఆ దేశానికి 19% ప్రాధాన్య సుంకాల రేటుతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు పాకిస్తాన్లో చమురు నిల్వలను అన్వేషించేందుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు, ఏదో ఒకరోజు పాకిస్తాన్ భారత్కు చమురును విక్రయించే అవకాశం ఉందన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ పదే పదే చెప్పడం ఢిల్లీకి చికాకు కలిగిస్తోంది. కశ్మీర్ వివాదాన్ని భారత్ అంతర్గత అంశంగా చూస్తూ మూడో పక్షం జోక్యాన్ని నిరాకరిస్తూ వస్తోంది. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనతో సహా చాలా మంది ప్రపంచ నేతలు ఢిల్లీ వైఖరిపై సున్నితంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ దేశమూ మధ్యవర్తిత్వం వహించలేదని మోదీ భారత పార్లమెంట్లో చెప్పిన తరువాత కూడా అమెరికా అధ్యక్షుడు తన వాదనను మరింతగా పెంచారు. ట్రంప్ పేరును కానీ అమెరికా పేరును కానీ మోదీ ప్రస్తావించినప్పటికీ శ్వేత సౌధానికి తల వంచొద్దని ఆయనపై భారత్లో రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. భారత్ రక్షణ వ్యూహంలో రష్యా పాత్రను ఎంత మాత్రం తక్కువ చేసి చూడలేం. దీనిని పశ్చిమ దేశాలు అర్థం చేసుకున్నాయి. భారత్ రష్యా బంధాన్ని ఎన్నడూ కూడా అవి సవాలు చేయలేదు. అయితే ట్రంప్ మాత్రం దీన్ని బద్దలు కొట్టాలని భావిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.